దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం, మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము అని చెప్పి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఈ కీర్తనకారుడు ఈ రీతిగా ఆయన రాస్తున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. అంటే మనుషుల సహాయం అనేది మనకు అవసరమే, లేదని నేను చెప్పట్లేదు. అంటే ఇది కంపారిజన్గా, అంటే ఈ రెండు మాటలు ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న ఈ రెండు మాటలు కంపేర్ చేయాలంటే ఆయన ఏమంటున్నాడంటే మనుషుల సహాయము కంటే ఆ అర్థం వస్తుంది. అంటే మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు. అంటే దేనికంట మనుషుల సహాయం వ్యర్థము? శత్రువులను జయించుటకు. అవును, అంటే మనము కత్తితోనైనా ఈటతో అయినా ఖడ్గముతో అయినా మనము శత్రువులను జయించకుండా మనము దేవుని యందు ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయము, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి దేవుని అందు మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఎలాగైనా సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. అంటే మనుషుల సహాయం వ్యర్థమని చెప్తూ ఈ కీర్తనలో రాయబడి ఉంది శత్రువులను జయించటకు. శత్రువులు జయించటకు ఏం కావాలంటే అక్కడ రాయబడి ఉంది, మాకు సహాయము దయచేయము. దేవుని వైపు చూసి ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు, ప్రభువా నీ సహాయము మాకు కావాలి, అంటే మాకు సహాయము దయచేయుము అని అంటున్నాడు. ఈ రోజుల్లో కూడా మీరైనా సరే నేనైనా సరే, ప్రభువా నాకు సహాయం దయచేయండి, ప్రభువా నాకు బలము లేదు అలా చెప్పవచ్చు. లేదంటే శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు అంటే మీ పరిస్థితి ఎలా ఉందో, ఎటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారో మీరు దాన్ని బట్టి మీరు దేవుణ్ణి మొరపెట్టవచ్చు. ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయండి అని చెప్పి మనము ఒకరోజు కాదు, ఒకసారి కాదు, మనము తరచుగా, అంటే మనకు సహాయం వచ్చే వరకు కూడా మనము మొరపెట్టవచ్చు. ఆ రీతిగా మొరపెట్టినట్లయితే మనకు తప్పకుండా దేవుడు మనకు సహాయమును మనుషుల ద్వారాను కావచ్చు, లేదంటే వేరెవరి ద్వారానా కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు శత్రువులే మనకు సహాయంగా వస్తారు, అలా కూడా జరుగుతుంది. ఆ రీతిగా మనం ఈరోజు మనం చూసినట్లయితే మనుషుల సహాయం వ్యర్థము, కానీ శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని అంటున్నాడు. ఆ రీతిగానే ఈ కీర్తనలో మనం చూసిన రీతిగానే మనము ఏ సహాయంకైనా కూడా మొట్టమొదటిగా మీరు మనుషులను ఆశ్రయించడానికి ముందు మీరు దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా మాకు సహాయం దయచేయము, ప్రభువా మాకు ఈ విషయంలో సహాయం కావాలి, ప్రభువా మాకు ఈ విషయంలో జ్ఞానం లేదు, ఈ విషయంలో ఈ మనుషులతో మీరు మాట్లాడండి అని చెప్పి మనం ఎంతగా మనం ప్రార్థన చేస్తామో ఆ రీతిగా తప్పకుండా దేవుడు మన పక్షంగా, అంటే మనం చెప్పినట్టే దేవుడు చేయాలని ఏం లేదు, దేవుడు కరెక్ట్గా మనకు ఏది కరెక్ట్ అని ఆయనకు అనిపిస్తుందో ఆ యొక్క రీతిగా ఆయన ఏం చేస్తాడు, మనకు తప్పకుండా సహాయము చేస్తాడు అని మనం నమ్ముదాం. అలా నమ్మినట్లయితే మనకు పరలోకము నుండి ఆయన సహాయంను పంపిస్తాడు. మన జీవితంలో గొప్ప విడుదల, గొప్ప కార్యమును ఆయన మన జీవితంలో చేస్తాడు. అలా చేస్తాడని నమ్మి మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను ప్రభువా జయించుటకు మీరు మాకు సహాయంగా ప్రభువా మీరు ఉండమని చెప్పి మేము ఈరోజు ప్రభువా ప్రార్థన చేసినాం. అంటే ప్రభువా మీ సహాయంను దయచేయము అని చెప్పి ఈ కీర్తనలో మేము చూస్తున్నాం. మీరు ఆ రీతిగానే ప్రభువా మనుషులు ఎవరెవరో ప్రభువా నీ వైపు చూసి ఈ రీతిగా వారు మొరపెడుతూ ఉన్నారో తండ్రి, వారికి సహాయంను మీరు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మనుషుల సహాయం కొన్నిసార్లు అది వ్యర్థము ప్రభువా, కానీ మీ సహాయము ప్రభువా, మీ యొక్క కృప మాకు అవసరం తండ్రి. మీరు మాకు తోడుగా ఉండమని ప్రభువా మీ సహాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. హాయ్,
ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.